నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో శత్రువులు ఎవరు ఉండరు, వాళ్ళ అలవాట్లే వాళ్ళకు శత్రువులని ఒక పెద్ద ఆయన చెప్పాడు. సో అది ప్రతిసారి ప్రూవ్ అవుతానే వస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, సో ఈ అరవ శ్రీధర్, ఈ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారి అదైతే తెగ వైరల్ అయిపోతుంది. ఎంతగా వైరల్ అయిందంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో గురించి మాట్లాడేంతగా వైరల్ చేశారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, అరవ శ్రీధర్ అనే ఆయనకు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరో లేడీ, ఆమెకు ఉన్నటువంటి సంబంధము, ఆ పర్సనల్ సంబంధం ఏదైతే ఉందో అది వీడియో రూపంలో బయటకు వచ్చింది. ఆమె వచ్చి ఏం చెప్తా ఉంది, సో 5 సార్లు అబార్షన్ అయింది, 1.5 సంవత్సరాలుగా 5 సార్లు అబార్షన్ అయింది. సో అనే అప్పుడెప్పుడు చెప్పకుండా, 1.5 సంవత్సరంలో ఎప్పుడు వచ్చి బయట చెప్పకుండా ఇప్పుడు వచ్చి బయట చెప్తా ఉంది. సో ఒకటోసారిగా అబార్షన్ అయినప్పుడే వచ్చి చెప్పిండొచ్చు, రెండోసారి వచ్చి చెప్పిండొచ్చు, మూడోసారి వచ్చి చెప్పిండొచ్చు. కానీ ఆమె ఎందుకో పొంతన లేని సమాధానాలు అయితే చెప్తా ఉంది ఆ ప్రెస్కి వచ్చి. అది కూడా సాక్షిలో వచ్చి కూర్చునిందంటేనే ఇంకా అర్థం చేసుకోవచ్చు. సో ఆమె మహిళ కాబట్టి డీటెయిల్డ్గా, నేను లోతుగా ఆ వీడియో జోలికి కానీ వాళ్ళ రిలేషన్ జోలికి కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే కమిటీ వేశారు, కేసు బుక్ చేస్తూ ఉన్నట్టున్నారు. విచారణలో తేలుతుంది అసలు ఏం జరిగింది ఏమనేది, ఎవరు నిప్పు ఎవరు తుప్పు అని చెప్పి విచారణలో తేలుతుంది. సో మొత్తానికి యాజ్ యూజువల్గా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే గారైనటువంటి అరవ శ్రీధర్ని సస్పెండ్ చేశారు. సో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఆయనకు టికెట్ రావడం కూడా పెద్ద సంచలనమే. ఆల్రెడీ వేరే అతనికి టికెట్ ఇస్తే ఆయన మీద ఏదో ఆరోపణలు వస్తే ఆయన్ని పక్కన పెట్టి ఈయన రాత్రికి రాత్రే తెర మీదకి వచ్చి ఈయనకి టికెట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి చిన్న వయసులోనే ఎమ్మెల్యే కాగలిగాడు, అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో. సో ఆయనకు తిరుగులేని నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నింది. సో ఏమైందో మనకు తెలియదు, కానీ అది విచారణలో బయటపడుతుంది. ఆ అరవ శ్రీధర్ వీడియో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు చాలా బాగా నచ్చినట్లుంది, తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. రోజా మేడం ఆ వీడియోని వైరల్ చేస్తుంది. నిన్న అందరికన్నా ముందు అరవ శ్రీధర్ వీడియో ట్విట్టర్లో వేసింది రోజా మేడం గారు. రోజా మేడం గారు ఆయనది వీడియో అయితే వేశారు, కానీ మరి విజయసాయి రెడ్డి గారి వీడియోని ఎందుకు వేయలేదు, అంబటి రాంబాబు గారి వీడియోని ఎందుకు వేయలేదు, గోరంట్ల మాధవ్ గారి వీడియోని ఎందుకు వేయలేదు? వద్దులే, అది గోరంట్ల మాధవ్ అయితే మరీ ఘోరంగా ఉంది కాబట్టి సరే వేయలేదు అనుకుందాం. అవంతి శ్రీనివాస్ది ఎందుకు వేయలేదు? ఇట్లా చెప్పుకుంటా పోతే 5 సంవత్సరాల్లో ఎన్ని వీడియోలు, ఇప్పుడంతా ఈమెకు కళ్ళుకు కనబడలేదు, కానీ అరవ శ్రీధర్ వీడియో మాత్రం టక్కున కనబడింది, టక్కున అయితే పోస్ట్ చేసింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో వాళ్ళ అంతర్గత సమావేశంలో, భీమవరం నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సమావేశంలో కూటమి పార్టీల్లో ఎవరెవరు ఏమేం చేశారని చెప్తా ఉన్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలా? ఇలాంటి ఆరోపణలే అంబటి రాంబాబు మీద వస్తే ఆయన్ని ఎమ్మెల్యే చేసి, ఆయన్ని మంత్రి చేసి, మళ్ళా టికెట్ ఇచ్చి కొంచెం ఆవేశపరుడు, మంచివాడు, సౌమ్యుడు, ఓట్లేసి గెలిపించండి అని చెప్పిన నువ్వు ఈరోజు వచ్చి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నావా? అదే గోరంట్ల మాధవ్ ఆ దరిద్రాన్ని పండగ పూట అందరికీ చూపిస్తే అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి ఆయన్ని వెనకేసుకొచ్చి ఆయన్ని ఇప్పుడు అధికార ప్రతినిధి చేసినటువంటి నువ్వు కూటమి నాయకుల గురించి మాట్లాడతావా? అనంతబాబు దరిద్రం కూడా చూశారు. మీరు చూసినారో లేదో తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలంతా చూసి తరించారు. అనంతబాబు భుజం మీద చేసుకొని ఆయన్ని ప్రమోట్ చేసినటువంటి నువ్వు ఈరోజు వచ్చి కూటమి పార్టీ నాయకుల గురించి మాట్లాడతావా? కనీసము ఎవరైనా స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళన్నా, అన్నా ఈ మాట మాట్లాడితే మనోళ్ళు చేసినటువంటి భాగోతం బయటకు వస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోయారు. సో ఆయన అయితే కనుక నోటికి వచ్చింది వచ్చి చెప్పేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఏ ఆరోపణ, ఏ చిన్న ఆరోపణ కానీ పెద్ద ఆరోపణ కానీ వచ్చిన వెంటనే వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో అది కాళహస్త్రి విషయంలో కావచ్చు, తిరుపతి విషయంలో కావచ్చు, జానీ మాస్టర్ విషయంలో కావచ్చు, మొన్నెక్కడో అక్కడ ఒక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయన్ని సస్పెండ్ చేసి విచారణ చేసి ఆయనది తప్పు లేదని తెలుసుకుని మళ్ళీ ఆయనకి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు అరవ శ్రీధర్ని అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసి, వాళ్ళేదో పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారు కానీ సస్పెండ్ చేయలేదంటారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారని చెప్పడాన్నే ఇంగ్లీష్లో సస్పెండెడ్ అంటారు. మనకు తెలియదు కాబట్టి సస్పెండెడ్ అంటే సస్పెండెడ్ అని రాసి ఆయన ముఖం మీద ముద్ర వేయాలంట. సో మొత్తానికి పార్టీ కార్యక్రమాలకు, ఈ ఆరోపణలు లో మీరు నిర్దోషిగా తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు రావద్దు అంటేనే దాన్ని ఇంగ్లీష్లో సస్పెండెడ్ అంటారు. సస్పెండ్ చేశారు. ఆయన 7 రోజుల్లో కమిటీ ఏదైతే నియమించారో ఆ కమిటీకి ముందు
హాజరయ్యి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పవలసి ఉంది. సో ఈలోపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ట్రాప్ చేశారు, ఆయన్ని ట్రాప్ చేసి ఇరికించారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, టీడీపీ వాళ్ళే ట్రాప్ చేశారంట ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రాప్ చేశారంట ఉన్నారు, కొంతమంది జనసేనలో ఉన్న వాళ్ళే ట్రాప్ చేసినారంట ఉన్నారు. ఆ వీడియో అంత క్లియర్గా చూసినాక ట్రాప్ చేశారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు, అది ఏఐ వీడియో అని ఆయన చెప్తా ఉన్నాడు. సో అసలు ఏం జరిగిందనేది ఆ దేవుడికే తెలియాలి. విచారణలో అన్నీ బయటపడుతుంది, కేసు కూడా పెట్టబోతున్నారు. ఆ కేసులో మొత్తం బయటకు వస్తుంది. అసలు ఆమె 5 సార్లు అబార్షన్ చేసినా కూడా ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎలా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారంటే ఆ పక్కన ఉన్నటువంటి ఎంపీ ఎవరు, అవినాష్ రెడ్డి, ఈ పక్కన ఉన్నటువంటి ఎంపీ వాళ్ళ ఎంపీ ఎవరు, మిథున్ రెడ్డి. సో 1.5 సంవత్సరాలుగా ఒకవేళ నిజంగా గనుక ఆయన హింసిస్తూ ఉంటే ఆయన ఎలా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారంటే ఉమ్మడి కడప జిల్లాలో తీస్మార్ ఖాన్ లాగా పెద్ద ఫ్యాక్షనిస్ట్ లాగా ఒక మహిళను లోబరుచుకొని మొత్తం పోలీసు వ్యవస్థను ఆయన గుప్పెట్లో పెట్టుకొని కేసు కూడా పెట్టించకుండా బెదిరిస్తూ ఉన్నాడనేటువంటి రేంజ్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కంచుకోట సొంత జిల్లాగా చెప్పబడేటువంటి కడప జిల్లాలో గెలవడం ఓకే అనుకోండి, ఇప్పుడు చక్రం తిప్పుతా ఉన్నట్లు మొత్తం వ్యవస్థలు మొత్తం ఆయన చేతిలో పెట్టుకొని ఒక మహిళను లోబర్చుకొని ఏదో బ్లాక్మెయిల్ చేశాడనో లేకపోతే ఇంకోటి చేశాడనో చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఆయన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఎవరైనా పవర్ఫుల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది పాపం అరవ శ్రీధర్ అనే రేంజ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో రోజా గారు రోడ్డు ఎక్కారు. ఏమని ఎక్కారంటే పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలంట. ఇలాంటి కేసులకంతా రాజీనామా చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 175 సార్లు రాజీనామా చేసి ఉండాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి గుర్తు రాలేదా? మరి గోరంట్ల మాధవ్ని ఎందుకు వెనకేసుకొచ్చారు? గోరంట్ల మాధవ్ వీడియో బయట వచ్చినప్పుడు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయలేదు? అనంతబాబు విషయం బయటకు వచ్చినప్పుడు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు రాజీనామా చేయలేదు? దువ్వాడ శ్రీనివాస్ ఒకడు బలిక బకరా చేసి ఆయనైతే పార్టీ నుంచి బయటకు పంపించగలిగారు, కానీ మిగిలిన వారిని ఎవరినైనా కనీసం టచ్ చేయగలిగారా? కాబట్టి ఈ కేసులో ఏం జరిగింది అనేది తెలియాలంటే ఆ 7 రోజులు టైం ఉంది కదా, 7 రోజులు వాళ్ళకి టైం ఇస్తే, సో ఈయనేమంటాడు డీప్ ఫేక్ చేశారు అంటారు, ఆమె ఏమంటుంది బెదిరించాడు, భయపెట్టాడు. ఆమె చెప్తా ఉన్నటువంటి సమాధానాలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చెప్తా ఉంది. సో 5 సార్లు అబార్షన్ చేసినటువంటి ఆ మహానుభావుడు, ఆ డాక్టర్ ఎవడో తెలియడం లేదు. అబార్షన్ ఒకసారి చేయడమే చట్టరీత్యా నేరము, 5 సార్లు చేశారంట. మరి అదేవిధంగా 1.5 సంవత్సరంగా కేసులు పెడతా ఉంటే కూడా తీసుకోలేదు అని చెబుతా ఉన్నారు. సో వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో పెద్ద కొండను తవ్వి కడపలో ఉన్నటువంటి కొండలన్నీ తవ్వి ఎలుకను పట్టుకొని వచ్చినట్లు ఈ కేసుకు సంబంధించి ఆ నియోజకవర్గంలో గత కొన్నాళ్ళుగా ఈ విషయం అందరికీ తెలుసు. వీళ్ళకి తెలిసింది కాదు, లాస్ట్లో తెలిసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. లాస్ట్లో తెలుసుకొని వీళ్ళే ఏదో ఆ కేసును ఛేదించినట్లు, వీళ్ళే పెద్ద రా ఏజెంట్లు లాగా వెళ్ళిపోయి పట్టుకొని వచ్చినట్లు, ఆ వీడియోని తీసుకొని వచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఉన్నారు. కానీ గత సంవత్సరం రోజులుగా తరచుగా గొడవ జరిగేది, తరచుగా పెద్ద మనుషుల దగ్గర పంచాయతీలు కూడా జరిగింది అనేటువంటి వార్తలు అయితే వస్తుంది. చివరిగా తెలిసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ క్యాడర్ కావచ్చు, మీ నాయకులు కావచ్చు, మీ సొంత జిల్లాలో ఎంత యాక్టివ్గా ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ కేసు ఏదో నిన్న బయటకు వచ్చి నిన్న ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయట పెట్టి దాన్ని చూస్తూ ఉండండి. 3 o'clock బ్రేకింగ్ న్యూస్ అంటే బ్రేకింగ్ న్యూస్ సంవత్సరం ముందు జరిగిందని ఇప్పుడు వచ్చి బ్రేకింగ్ న్యూస్ అని వేస్తూ ఉన్నారు. అది కూడా బాధితురాలు బయటకు వచ్చి అదేదో ఎవరికో ఇస్తే ఆ వీడియో బయటకు వచ్చి వేశారే కానీ వీళ్ళు పీకింది ఏమీ లేదు. దాన్ని ఏదో బ్రేకింగ్ న్యూస్ అయినట్లు, అదేదో దొరకకూడనిది ఏదో దొరికినట్లు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి దానికి ఒక భీమవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం అని పెట్టుకొని అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేను తిట్టడానికి వచ్చి ప్రెస్ మీట్ కాదది, అదేదో మీటింగ్ ఏదో పెట్టుకొని చెప్తా ఉన్నాడు. సో రోజా గారు అయితే కనుక అర్జెంటుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలంట. సిగ్గుండాలు కొంచెమైనా ఒక మహిళ యొక్క వీడియోని సో రాజకీయ లబ్ధి కోసము, ఆ వీడియోలో ఒక అరవ శ్రీధర్ ఒక్కడే లేడు, ఆ మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఉన్నటువంటి వీడియోను ఒక మహిళగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకురాలిగా పోస్ట్ చేయడానికి ముందు సిగ్గుండాలి.